నీ హృదయం అనే ఇంట్లో ఉంటాను అంటున్నాడు. హల్లెలూయా. దేవుడు మందిరంలో ఉంటే బెటరా, హృదయంలో ఉంటే బెటరా? ఒక ఆయన అన్నాడు, ఊరికే దేవుడు ఎంబడి ఉంటే కొన్ని పనులు చేయలేము కదా సార్, ఆదివారం నాడు ఉండమను, ఆదివారం అంతా ఆయనతో ఉంటాం, సోమవారం శనివారం వదిలేయమను, మేము వచ్చినప్పుడల్లా ఇద్దరం కలిసి పాటలు పాడతాం అంటున్నాడు. అది రైటా? ఆయన నీ ఉద్యమంలో ఉంటా, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తావు, నువ్వు చేపట్టిన పనిలో విజయం ఇస్తా, సమాధానం ఇస్తా, ఆజ్ఞల నుండి ప్రమాదాల నుంచి ఈ లోక సాతాను కబంధాస్తుల నుండి విడిపించేస్తాను, తర్వాత నీ పేరు పరలోకములో ఆ నిత్య రాజ్యంలో నీ కోసం ఇల్లు కట్టించేస్తాను, అక్కడ సువర్ణాక్షరములతో రాయించేస్తాను అంటున్నాడు. ఇప్పుడు చర్చిలో ఉండాల్సిన, పొదలో ఉండాల్సిన, చర్చిలో ఉండాల్సిన దేవుడు అంటున్నాడు, మీ గురించి ఇల్లు కట్టుకున్నారు, చాలా సంతోషం, చాలా ఆశీర్వాదం, నా బిడ్డలు దీవించబడాలి అని చెప్తూ ఉంటారు. నేను దాన్ని ఇష్టపడుతున్నాను, ఒప్పుకుంటున్నాను. అయితే నేను ఉండడానికి నీ ఇల్లు నాకు కావాలి. ఇప్పుడు చూడండి, ఇల్లు ఎంత సుందరంగా ఉందా, బాగలేదా? చెప్పండి, ఫ్లోర్తో చెప్పండి, ఎంత సుందరంగా ఉంది చూడండి. ఫోటోలు అలా అలంకరణ చేసుకున్నాను. అయితే ప్రభు ఉండాల్సిన ఇల్లు ఎట్లుండాలి మరి? హలో, 4 గదులు అనుకోండి, ఒక పక్క చీకటి, ఇంకో పక్క ఇంకోటి, ఇంకో పక్క ఇంకోటి ఉందని అనుకోండి, ఆయన ఉంటారా? ఆయన పరిశుద్ధులకే, ఆయన రాజులకే. అక్కడ ఏముండాలి? నిత్యము సువాసన ఉండాలి, రక్షణ కూర్చిన సంగీత సునాదం ఉండాలి, వెలుగుతో, అద్భుత ఆశ్చర్య కార్యాలతో ఆ ఇల్లు నింపబడాలి. మహిమ, ఆయన నామానికి కీర్తి, ఘనత, మహిమ, ప్రభావాలు కలిగినట్లుగా మనం జీవించినప్పుడు ఆయన అంటాడు, నీ హృదయమే నా ఆలయం. భక్తులు రాశారు కదా, హృదయమే వద్దు మళ్ళీ ఇంటి వాడితే